వ్యక్తి నేరం చేస్తే దానికి శిక్ష ఆ వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడు. కానీ అదే వ్యక్తి ఆర్థికపరమైన నేరం చేస్తే మాత్రం ఆ వ్యక్తితో పాటు అతని భార్య పిల్లలు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ధనం మూలం ఇదం జగత్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే మరో అంశం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. అవునండి, బెట్టింగ్కు ధనానికి ఏమిటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. ఇంకా కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అందుకనే ఈ వీడియో మీకోసం. పూర్వపు రోజుల్లో అయితే జూదం ఆడాలి అంటే ఎక్కడో ఊరి చివరన ఒక కల్లుపాక ఉండి అందులో జూదం ఆడేవారు. ఎవరి ఇంట్లో వారైనా అటువైపు వెళుతున్నారు అంటే ఆ విషయం ఊరంతా తెలిసిపోయేది. ఒకవేళ ఎవరికైనా జూదం, గుడుగుడు ఆటలు ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఊర్లో అందరికీ తెలిసి పరువు పోతుందేమో అనే భయంతో ఆ కల్లుపాకల వైపు, జూదం ఆడే చోటుకు వెళ్ళాలంటేనే భయపడిపోయేవారు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని జాతరలు, తిరునాళ్ళు జరిగే చోట ఈ గుడుగుడు ఆటలు ఆడడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఈ జూదం అనేది బెట్టింగ్ యాప్స్ రూపంలో మన ఇంట్లోనే, మన చేతిలోనే ఉంటుంది. సరదాగా మొదలుపెట్టినా నష్టమే మిగులుస్తుంది. డబ్బులు ఊరికే రావు అని చెబుతున్నా సరదాగా మొదలుపెట్టి ఒక 10 రూపాయలే కదా, టైంపాస్కు ఆడుదాం అని అనుకుని మొదలుపెట్టిన ఆట కొన్ని జీవితాలను తారుమారు చేసేస్తుంది, ఎదుగుదల లేకుండా చేస్తుంది. అసలు ఈ ఆటలు ఎందుకు ఆడుతారు అని ప్రశ్నించుకుంటే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది మన మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు రోజులో 2-3 సార్లైనా బెట్టింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. మనకిష్టమైన ప్రోగ్రాం మొబైల్లో చూస్తూ ఉంటామా, ఉన్నట్లుండి ప్రోగ్రామ్ చేస్తున్న వ్యక్తి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తాడు. మనం కొన్ని నెలల నుండి ఆ వ్యక్తి యొక్క యూట్యూబ్ ఛానల్కి అలవాటు పడి ఆ వ్యక్తులకు కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మేము ఆడుతున్నాం, గెలుస్తున్నాం, మీరు ఆడండి అని చెప్పగానే అదేదో మన ఒక్కళ్ళకే పర్సనల్గా చెప్పినట్టు ఫీల్ అయిపోతాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ఆడా మగ తేడా లేకుండా అందరూ ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నందుకు వారికి డబ్బులు వస్తూ ఉండవచ్చు. కానీ వారు చెప్పారని మీరు ఆడితే నష్టపోయేది మీరు, మీ కుటుంబమే. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వారు సెల్ ఫోన్లో ఏ గేమ్స్ ఆడుతున్నారో గమనించండి. ఇప్పుడు చెప్పబోతున్న మరో విషయం ఏమిటంటే త్వరలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రాబోతుంది. అందులో ప్రతి బాల్కు బెట్టింగే ఉంటుంది. మీరు క్రికెట్ చూడాలి అని అనుకుంటే టీవీలో అందరి ముందు కూర్చొని చూడండి, అంతేగాని పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి చూడొద్దు. సరదాగా కూడా ఆన్లైన్ బెట్టింగ్లు మొదలు పెట్టవద్దు. అసలు బెట్టింగ్ ఎందుకు మొదలు పెట్టాలి అని అనిపిస్తుందంటే ఫ్రీగా డబ్బులు వచ్చి పడతాయి అని, లేదా మన అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్షించుకుందామని. ఇలా 2-3 సార్లు ఆడగానే కొద్దిలో నెంబర్ మిస్ అయింది, ఈసారి ఆలోచించి ఆడదాం అని డిసైడ్ అయ్యి దాన్ని సీరియస్గా ఆడడం మొదలు పెడతారు. బెట్టింగ్ ఆడి గెలిచిన వారు ఒక్కరైనా ఉన్నారా అంటే తెలియదు అనే సమాధానమే వస్తుంది. ఒక వ్యక్తి నేరం చేస్తే దానికి శిక్ష ఆ వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడు. కానీ అదే వ్యక్తి ఆర్థికపరమైన నేరం చేస్తే మాత్రం ఆ వ్యక్తితో పాటు అతని భార్య పిల్లలు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జూదం ఆడటం వల్ల మహాభారతంలో ధర్మరాజు ఏం కోల్పోయాడో మనకు తెలియందేం కాదు. సరదాగా మొదలైన ఆటలో చివరికి ఏం మిగిలింది అంటే కురుక్షేత్ర యుద్ధం అనే చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.